అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అండి. ఎందుకు అంటే ఈ రోజున అంటే మేషరాశి వాళ్ళకి నక్క తోక తొక్కినట్లే అనమాట. ఈ రోజు నుంచి ఏప్రిల్ 8, 9, 10 తేదీల్లో ఒక 2 పెద్ద శుభవార్తలను అయితే వినబోతున్నారు. కాబట్టి ఎవ్వరూ లేనప్పుడు చాలా రహస్యంగా ఈ వీడియోని చూడండి. ఖచ్చితంగా మీకు చాలా మంచిగా అయితే యూజ్ అవుతుందన్నమాట. మేషరాశి వాళ్ళు చాలా అంటే చాలా అదృష్టవంతులు అవ్వబోతున్నారు. నక్క తోక తొక్కినట్లే అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఏప్రిల్ 8, 9, 10 తేదీల్లో జరిగేది ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాబట్టి ఎవరికి చెప్పకుండా చాలా జాగ్రత్తగా మీరు ఈ వీడియోని విన్నారు అంటే మాత్రం మీ జీవితం చాలా సంతోషంగా ఉంటుందన్నమాట. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఈ విశ్వావసు నామ సంవత్సరం వచ్చిన తరువాత తెలుగు కొత్త సంవత్సరంకి మనం అడుగు పెట్టాం కదా. ఇక గతంతో పోల్చుకుంటే డబ్బు పరంగా చూసుకున్నట్లయితే మేషరాశి వాళ్ళకి వీరి యొక్క వృత్తి ఏదైతే ఉంటుందో, కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తి అయితే చేస్తూ ఉంటారు కదా. మరి కొంతమంది ఉద్యోగం అనేది చేసుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ప్రైవేట్ ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇలా 2 రకాలుగా చేసుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది బిజినెస్ చేస్తారు. ఇంకొంతమంది చిన్న చిన్న వ్యాపారాలు అనేవి చేస్తూ ఉంటారు. ఇలా వీళ్ళకి సంబంధించి ఏ వృత్తి రంగమైనా సరే, ఎలాంటి బిజినెస్ కానీ, ఏదైనా పని చేస్తున్నా కానీ, ఎలాంటిదైనా సరే వీళ్ళ ఆదాయం అనేది రెట్టింపు అవ్వబోతుంది. నిజమే కదండి, నేను ముందే చెప్పాను కదా, థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమై ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏంటి అంటే కష్టే ఫలి అన్న మాటని మాత్రం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎంత కష్టపడితే అంత మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది మీకు తప్పకుండా వస్తుంది. దేనికైనా కానీ ప్రతి మనిషి కూడా తమ కుటుంబం కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. అసలు కొంతమందిని మనం గమనించినట్లయితే కష్టపడుతూనే ఉంటారన్నమాట. రేయింబవళ్ళు కూడా కష్టపడుతూనే ఉంటారు. కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఒక్క రూపాయి కూడా ఆదాయం అనేది వాళ్ళకి అస్సలు ఉండదన్నమాట. అలాంటి వాళ్ళకి ధన ద్వారాలు అనేటివి పూర్తిగా మూసుకుపోయి ఉంటాయి కదా. కానీ అదృష్టం అనేది అస్సలు వాళ్ళకి ఉండదు. వారి జీవితంలో ఎప్పుడైనా సరే ఎంత కష్టపడినా కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలి అంటే గోరంత అదృష్టమైనా సరే మన జాతకంలో ఉండాలి కదా. ఆ గోరంత అదృష్టం ఉంటే మనకి యోగ కాలం అనేది కలిసి వస్తుంది. అసలు ఆ యోగ కాలం అనేది మీకు ఇప్పుడు బాగా ఉందన్నమాట. అదృష్టం అనేది మీ చేతికి అందుబాటులోనే ఉంది. కానీ ఆ చేతితో అదృష్టాన్ని మీరు అందుకోవాలి అంటే కష్టపడి చేస్తున్న పని పట్ల కాస్త శ్రద్ధని ఖచ్చితంగా చూపించాలి. ఇప్పుడు పడుతున్న కష్టం కాదు, ఇంకాస్త కష్టపడాలి అన్నది ఈ మాటకి అర్థం. కాబట్టి మీరు చేసే వృత్తిలో మీరు ఇంకొంచెం కష్టపడితే ఎక్కువ ఆదాయం అనేది ఖచ్చితంగా మీకు వస్తుంది. అలానే ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రమోషన్స్, శాలరీస్ అనేటివి ఇంక్రిమెంట్స్ అవ్వడము, పై అధికారుల చేత ప్రశంసలు అనేటివి ఖచ్చితంగా పొందుతూ ఉంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వాళ్ళకైతే చాలా అనుకూలంగా అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ 3 రోజుల విషయానికి వస్తే ఏప్రిల్ 8, 9, 10 తేదీల్లో ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. ఇక మీరు చేస్తున్న పనుల పట్ల అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ 3 రోజులు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా పనులు అనేటివి టైంకి ముగిసిపోతాయి. అలానే ఎలాంటి పెండింగ్లు కూడా అస్సలు ఉండవన్నమాట. పని పట్ల ఆసక్తి అనేది కూడా మీకు చాలా ఉంటుంది. అలానే కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబంలో గతంలో కొన్ని గొడవలు అయ్యాయి. మీకు కొన్ని వాదనలు కూడా అయ్యాయి. అసలు భార్యాభర్తల మధ్య కొన్ని చికాకులు అనేటివి ఏర్పడ్డాయి. కానీ గతంతో పోల్చుకుంటే ఈ విశ్వావాసు నామ సంవత్సరంలో మీకు చాలా ఆనందదాయకంగా ఉండబోతుంది. గతహ అని చెప్పి మీరు మర్చిపోయినట్లయితే భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒకరి మాటకి ఒకరు విలువని ఇచ్చుకోవడం, ఒకరు చేసే పని మరొకరు సంప్రదించుకొని చేసుకోవడం, ఇలా చేయడం వల్ల జీవితం అనేది మంచిగా టర్న్ అవుతుందన్నమాట. ఇక మీరు ఒకరినొకరు సంప్రదించుకొని మీ నిర్ణయాలు ఒకరితో ఒకరు పంచుకొని ఒక అడుగు ముందుకు వేయండి. ఏ పనైనా సరే చాలా చక్కగా కలిసి వస్తుందన్నమాట. ఎలాంటి పనైనా సరే ఆదాయం అనేది వస్తుంది. ఇక కొంతమంది పిల్లలు చెప్పిన మాట వినడం లేదు, చదువులో కొంచెం వెనకబడుతున్నారని చెప్పి దిగులు పడుతూ ఉంటారు కదా. కానీ ఈ సంవత్సరంలో మీకు చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. పిల్లల పరంగా మేషరాశి వాళ్ళకి ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా అసలు మొత్తం తగ్గిపోతాయి. ఇక రెండవ శుభవార్త ఏంటి అంటే, మొదటి శుభవార్త మేము అని ఫస్ట్ చెప్పాం కదా. ఇక రెండవ శుభవార్త ఏంటి అంటే కనుక పిల్లల పరంగా ఇప్పుడు ఎవరైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాశారో మేషరాశి వారికి చెందిన పిల్లలు కానివ్వండి, లేదా మేషరాశి చెందిన విద్యార్థులు కానివ్వండి, ఎవరైతే ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశారో ఈ ఎగ్జామ్స్లో వాళ్ళు ఖచ్చితంగా మంచి మార్కులతో పాస్ అవబోతారనమాట. ఇక ఖచ్చితంగా మీకు ఏవైతే ఆ ఎగ్జామ్స్ ఉన్నాయో వాటిల్లో మీరు ఆశించిన మార్కుల కంటే ఎక్కువగా మీకు మంచి మార్కులు రాబోతున్నాయి. ఇక మేషరాశి తల్లిదండ్రులకు ఒక గొప్ప శుభవార్తనైతే వినబోతున్నారు. కాబట్టి మీరు ఏమాత్రం కూడా అస్సలు నిర్లక్ష్యం చేయకండి.
ఈ కొత్త సంవత్సరం మీ జీవితాన్ని ఈ కొత్త సంవత్సరంలో మీ జీవితం చాలా సంతోషంగా అత్యద్భుతంగా ఉండబోతుంది. అలానే మీరు ఎలాంటి పని తలపెట్టినా సరే అందులో ఖచ్చితంగా విజయాన్ని సాధించగలరు. మీరు కోరుకున్న ఎగ్జామ్స్లో మంచి మార్కులతో పాస్ అవ్వడము, ఖచ్చితంగా మీరు ఆ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో వాటిల్లో మీరు మంచిగా ఉన్నత స్థాయిలో నిలబడతారన్నమాట. ఇక మేషరాశి వాళ్ళే సంతానం ఉన్న వాళ్ళకి ఒక గొప్ప శుభవార్త. ఎందుకంటే తల్లిదండ్రులకు పిల్లలే లోకం, పిల్లలే కదా వాళ్ళ ప్రాణంలాగా బ్రతుకుతూ ఉంటారు. కాబట్టి ఇది నిజంగా వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఇక కుటుంబంలో ఉన్న పెద్ద సమస్యలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు కదా, కానీ ఇప్పటి నుంచి అవన్నీ 80% అయితే తగ్గిపోతాయని కూడా మనం ఇక్కడ గుర్తించాల్సిన విషయం. ఇక ఓవరాల్గా చూసుకుంటే కుటుంబ పరంగా చాలా సక్రమంగా సవ్యంగా అన్నీ కూడా జరిగిపోతాయి అన్నమాట. ఎలాంటి దిగులు భయము బాధ అస్సలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. వాయిదాలు అవుతున్న పనులన్నీ కూడా సవ్యంగా చాలా త్వరగా జరిగిపోతాయన్నమాట. ఇక మరీ ముఖ్యంగా మేషరాశి వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మధ్యవర్తులుగా డబ్బు పరంగా ఎక్కడా కూడా అస్సలు ఉండకండి. ఈ విషయాన్ని తప్పనిసరిగా మీరు గుర్తుంచుకోవాలి. అలానే జనాలకి కాస్త దూరంగా ఉండండి. అలా ఉండడం అంటే అసలాంటి దాని అర్థం ఏంటి అని కూడా అనుకుంటున్నారు కదా. ఎందుకంటే ఇప్పుడున్న ఈ రోజుల్లో ఒకరు బాగుపడుతున్నారంటే ఇంకొకరు చూడలేని పరిస్థితిలో ఉన్నారు. అసలు ఇంట్లో ఉన్న అన్నదమ్ములు అక్కదమ్ముళ్ళు కూడా ఓర్చుకోలేకపోతున్నారు. నిజమే కదా, అందుకే జాగ్రత్తగా ఉండండి. ఆటోమేటిక్గా వాళ్ళకి స్వార్థం అనేది వచ్చేసింది కాబట్టి ఎవరితో ఎంతవరకు ఉంటే అంతవరకే ఉండాలి. ఒక రూపాయి సంపాదించుకుంటున్నాం కదా, కాస్త కుదురుకుంటున్నాము, కాస్త ఆనందంగా గడుపుతున్నాము అంటే చూడలేక ఓర్వలేకపోయేవాళ్ళు ఎంతోమంది మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఆ ఏడుపులు కూడా మీకు తగ్గాలి అంటే మాత్రం ప్రతి అమావాస్య రోజు ఎర్రనీళ్ళు దిష్టి తీసుకుంటూ ఉండండి. లేదా నెలకు ఒక్కసారి ఆదివారం రోజు ఎర్రనీళ్ళు దిష్టి తీసుకోండి. ఇలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది. అసలు ఈ నెగిటివ్ ఎనర్జీ మీకు ఉంది అంటే ఇది చాలా ప్రమాదకరం. దీన్ని వెంటనే దూరం చేసుకోకపోతే మీ మనశ్శాంతి దూరం అయిపోతుంది. మీరు సంతోషంగా అస్సలు ఉండలేరన్నమాట. ఇక మీ వ్యాపారాల్లో నష్టాలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడు కూడా చాలా ప్రమాదకరమని గుర్తుపెట్టుకోండి. మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో అంత మంచిగా ఉంటారు. అలానే మీ జీవితంలో మీరు సంతోషంగా ఉండడానికి కొన్ని దారులు కూడా తెరుచుకోబోతున్నాయి. మీ మానసిక ఆరోగ్యం మీదనే మన యొక్క శరీర అవయవాలన్నీ కూడా పనిచేస్తాయి. కాబట్టి మీ మనసు ఎప్పుడైతే సంతోషంగా ఉంటుందో వాళ్ళ ఆయుష్ అనేది అద్భుతంగా ఉంటుంది. ఇక మేష రాశి వాళ్ళు రియల్గా చెప్పుకోవాలి అనుకుంటే వీళ్ళు చాలా అంటే చాలా మంచివాళ్ళు. అందరూ బాగుండాలి అనుకుంటారు, అందులో నేనుండాలి అని గొప్పగా కోరుకుంటారు. అంత మంచిగా మనసు గల వాళ్ళు మేషరాశి వాళ్ళు. ఇలాంటి మనస్తత్వం ఎంతమందికి ఉంటుంది మీరే చెప్పండి, ఆలోచించండి. కొంతమంది మనుషులు వెనకాల ఒక మాట ముందు ఒక మాటలా మాట్లాడుతూ ఉంటారు. ఇలా మాట్లాడే వాళ్ళు మీ వెనక గోతులు తవ్వుతూ ఉంటారు. కాస్త జాగ్రత్తగా ఉండు. కాస్త డబ్బు పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీరు కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఖర్చు పెట్టేటప్పుడు ఖర్చు ఎందుకు పెట్టాలి, ఇది అవసరమా కాదా, దీనివల్ల ఉపయోగమా లేదా, ఇది ఇప్పుడు మనకి అవసరం అనుకుంటే దాన్ని కొని తెచ్చుకోండి. అప్పుడే మీరు డబ్బు అనేది వృధా చేయకుండా సంతోషంగా ఉండగలరు. రూపాయి పెట్టే దగ్గర మనం ఒక పావలా పెడతాం లేదా ₹1 పెడతాం. అలానే మేషరాశి వాళ్ళు శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం, తులసి మాలను సమర్పించడం, రావి చెట్టు కింద ఆవు నెయ్యితో దీపారాధన చేసుకుంటూ ఉండండి. మీకు అంతా శుభమే జరుగుతుంది. అలానే పిండి ప్రమిదలు తయారు చేసుకొని అందులో దీపారాధన చేసుకుంటూ ఉండండి. అంతేకాకుండా ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల వేయడం వల్ల ఇంట్లో చాలా సంతోషంగా ఉంటారు. అలానే అత్యద్భుతంగా వాళ్ళ జీవితం అనేది సంతోషంగా సాగిపోతుంది. అర్థమవుతుంది కదా. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనం సంతోషంగా ఉంటేనే మన కుటుంబం కూడా ఎంతో మంచిగా హాయిగా అద్భుతంగా ఉంటుంది. అసలు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ 3 రోజులు అంటే ఏప్రిల్ 8, 9, 10 తేదీల్లో మీకు అన్నీ కూడా చాలా అనుకూలంగా అద్భుతంగా ఉంటాయి. ప్రయాణాలు కూడా మీకు చాలా చక్కగా అనుకూలంగా జరుగుతాయి. ఇక గృహిణులు అయితే ఇంట్లో ఎవరైతే ఉంటారో వీళ్ళకి కూడా ఈ 3 రోజులు ఆరోగ్యం అనుకూలిస్తుంది. చక్కగా మనశ్శాంతిగా ఉంటారు. ఎలాంటి టెన్షన్స్ అనేటివి అస్సలు వీళ్ళ దరిదాపుల్లోకి రావన్నమాట. అలా లేదంటే కొన్ని టెన్షన్స్ ఏమైనా ఉన్నా సరే అవి వెంటనే సాల్వ్ అయిపోతూ ఉంటాయి. ప్రతిరోజు కూడా ఒక అర్ధగంట మెడిటేషన్ అనేది చేసుకోవడం వల్ల మీరు ఆ టెన్షన్స్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇక ఇంతకు మించి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. చాలా హ్యాపీగా ఈ 3 రోజులైతే చాలా సవ్యంగా గడిచిపోతాయి. కాబట్టి మీరు చాలా ధైర్యంగా సంతోషంగా ఆనందంగా అయితే ఉండొచ్చు అన్నమాట. ఇక మరి చూసారు కదండి అది ఈ వీడియో మీ ఎవ్వరూ లేనప్పుడు ఒంటరిగా చూడండి అన్న మాటకి అర్థం కూడా ఇది. ఎందుకంటే నలుగురు ఏడుపులు మీ మీద పడకుండా ఉండాలి, మీకు మంచి జరుగుతుంది అంటే విని ఈర్ష అసూయ పడేవాళ్ళు ఈ మధ్యలో కూడా ఉన్నారు.
కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోకపోతే మీరే తరువాత చిక్కుల్లో పడాల్సి వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.